అక్రమాలకి నిలువెత్తు నిదర్శనమైన జనగం కోటయ్య, నువ్వు ప్రెస్ మీట్లో ఒక మాటను, నేను దళితుణ్ణి, నన్ను అపాస్పాలు చేశారని. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మీద పెట్టిన ఆనాడు ఎవరో రంజీతో ఏమో యూట్యూబ్ ఛానల్ అది ఇదని మాట్లాడినో, ముందు నువ్వు మాట్లాడే ముందు నా కమ్యూనిటీ ఏంది, నా రిజర్వేషన్ ఏంది, అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి జనగం కోటయ్య. అదే కాకుండా నీకు ధనార్జన ఏ విధంగా ఉందంటానికి నిదర్శనమే నీ వల్ల 1992లో ఒక సెక్రటరీ తన కుటుంబమే రోడ్డు పాలన పైన పరిస్థితి, అప్పుడు సస్పెండ్ అయ్యిండు. 2024లో హరిప్రసాద్ అనే ఇంకొక సొసైటీ CEO జైలు పోయిన పరిస్థితి. నువ్వో మా గురించి మాట్లాడు. అదే కాకుండా జనగం కోటయ్య ఏదైతే 22/8/2024 70 కట్టలతోని రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఆ రాత్రిపూట ఎస్ఐ సోమేష్ గారు కోటయ్య ఈ కట్టలు ఎవరి అని అంటే కూడా సమాధానం చెప్పలేను. నువ్వు 3 రోజుల తర్వాత ఏదో దొంగ రైతులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు. అది కాకుండా నువ్వు నీ కొడుకు పేరు మీద, నీ కోడల పేరు మీద, నీ భార్య పేరు మీద ఏమేమి లోన్లు పెట్టావు, ఏ బ్యాంకులో ఎంతెంత లోన్లు తీసుకున్నావు, మా దగ్గర ఆధారాలు లేవా? ఆధారాలతో సహా త్వరలో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాం. అదే కాకుండా జనగం కోటయ్య ఇప్పుడు వాడుతున్న కారు డీసీపీ సబ్సిడీ నుంచి వచ్చింది కదా. జనగం కోటయ్య నువ్వు తీసుకున్న ట్రాలీ కానీ, నువ్వు తీసుకున్న ట్రాక్టర్ కానీ సబ్సిడీ నుంచి వచ్చింది కదా. అదే కాకుండా అనేకం నీవు ఎస్సీ లేబర్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ చేసావు. దాంట్లో ఉన్న సభ్యులలో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు సొక్కం నీతిమంతుడివి అని చెప్పుకొని తిరుగుతానుగా జనగం కోటయ్య. నా మీద కనుక ఎలాంటి ఆధారాలు నిరూపించినా కానీ నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా అన్నావు కదా. నీ సొసైటీలో ఎవరైతే సభ్యులుగా ఉన్న వాళ్ళ ఆస్తి వివరాలు, నీ ఆస్తి వివరాలు బయటికి తీస్తాం, ఓపెన్ చర్చకు బయటకు వస్తాం. దా జనగం కోటయ్య, నువ్వు బహిరంగ చర్చకు మీడియా ముందుకు రా, మేము వస్తావు. ఒకసారి నీతో పాటు సభ్యులుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తే ఒకసారి వాళ్ళ ఆస్తి వివరాలు, నీ ఆస్తి వివరాలు చూస్తాం. అదే కాకుండా అమాయక ఆదివాసీ గిరిజనులని నువ్వు అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన దందాలు 1, 2 కావు, అనేక ఉన్న పరిస్థితి. అమాయక ఆదివాసులు ఏంది, నువ్వు వాళ్ళని చెప్పు చేతులు పెట్టుకొని వారిని మభ్యపెట్టి నువ్వు బ్యాంకు రుణాలు వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఇప్పించే దాంట్లో కూడా నువ్వు కమిషన్లు తప్పలేదా? అదే కాకుండా రుణాలు ఇప్పిస్తా అని చెప్పి ఏదైతే రుణాలు ₹1,00,000 రుణం ఇస్తే దాంట్లో ఎంత కమిషన్లు దొబ్బినావు మాకు తెలియదా జనగం కోటయ్య? నువ్వు సబ్సిడీల పేరు మీద ఇప్పటివరకు నువ్వు నీ కుటుంబం 30 లక్షల పైసలకు కోఆపరేటివ్ సొసైటీ నుంచి సబ్సిడీలు దొబ్బిన పరిస్థితి. దాంట్లో ఎంత గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చినాయి, ఆ సబ్సిడీలకి ఎంత నువ్వు, నీ కొడుకు, నీ కోడలు, నీ భార్య, నీ కుటుంబమేనా సబ్సిడీలు లబ్ధి పొందేది? ఇంకా ఎవరు దళితులు లేరా? అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు దళితులు? ఈనాడు దళితులకు గుర్తుకొచ్చిందా? నువ్వు డీసీపీ డైరెక్టర్గా ఉండి నీ కొడుకు పేరు మీద టెంట్ హౌస్ సబ్సిడీలో లోన్ దొబ్బలేదా? అదే కాకుండా నీ ఎవరైతే కోడలు ఉందో నీ కోడల పేరు మీద టెంట్ హౌసు, నీ కొడుకు పేరు మీద 5 లక్షల సబ్సిడీ, అదే సబ్సిడీ లోను, ఆయన పేరుతో ఒక ట్రాక్టరు మరియు ట్రాలీ ఆటో, 8 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్లు ఆయన కుమారుని పేరు మీద దొబ్బిన పరిస్థితి. ఇవన్నీ ఆధారాలు కావా జనగం కోటయ్య? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలో ఆధారాలతో సహా బహిరంగ చర్చకు మేము సిద్ధం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మాతోనే చర్చకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నిజంగా శుద్ధపూసవైతే నువ్వు ఎలాంటి అవినీతి చేయలేదు అనని మాట్లాడినావు కదా. నువ్వు అవినీతి పరుడు కాదు అనంటే బహిరంగ చర్చకురా. ఎక్కడ ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. మీడియా మిత్రులతో నేను వస్తా. నువ్వు ఎవరిని తీసుకొచ్చుకో. డీసీపీ బ్యాంక్ డైరెక్టర్గా నీవు 1992 నుంచి 2024 వరకు, నువ్వు 1992లో సొసైటీ చైర్మన్గా నీ అరంగేట్రం చేసిన కాడ నుంచి 2024 బ్యాంక్ డైరెక్టర్గా నువ్వు ఉన్న కాడికి నువ్వు ఎన్ని లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలు పొందినవు? నీకున్న భూమి ఎంత, ఏ బ్యాంకులో ఎంతెంత రుణాలు పొందినవు, ఒక్క భూమి పాస్బుక్తోని ఎన్ని బ్యాంకులలో లోన్ తీసుకోవచ్చు అనేది జగమెరిగితే చిట్ట మామూలుగా ఉండదు. జనగం కోటయ్య ఖబర్దార్, నువ్వు పరువు నష్ట దావా ఇంకేదో నువ్వు ఏం చేసినా కానీ గురిగించే సామెతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. గురిగించి ఏం చేస్తుంది అంటే మొత్తం నేను ఎర్రగున్నా నా నలుపు అవ్వపడట్లేదు అనుకుంటుంది, కానీ గురిగించే సామెత నీ విధానం. జనగం కోటయ్య, నీలో మార్పు రావాలి. రాని పరిస్థితులు ఉంటే నీవు తొత్తులు నీ వెనకాలండే నడిపించి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ త్వరలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అదే కాకుండా ఏదైతే నిజంగా నీవు రైతులకి న్యాయం చేయడం కోసం ఆనాడు వర్షం వస్తుందని నీ గోడలు పెట్టుకుంటానో అది దాని ప్రెస్ మీట్లో చెప్పినవే, ఆనాడు దొరికిన 14 శిల్పులలో 2 మహిళల పేర్లు ఉన్నాయి.
మరి నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పెట్టినప్పుడు ఎటుపోయిన మహిళలు? అక్కడనే అర్థమవుతుంది నీ దొంగ బుద్ధి. దొంగే దొంగ 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 అన్న విధంగా ఉంది నువ్వు మాట్లాడేది. నిజంగా దళితుల ప్రేమ ఉంటే ఎంతమంది దళితులకి ఆర్థికంగా ఎదుగుదలకి నువ్వు తోడ్పాటునిచ్చినావు? నువ్వు తప్ప ఎవరు నేను ఎదగనిచ్చినవా? అదే కాకుండా దళితులకు ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆనాడు పోరాట ఉద్యమం చేసినప్పుడు మేము కలిసి రాలేదా? జరగకోట ఆ పేరు చెప్పుకొని కూడా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు మాకు తెలవదా? నువ్వు అనేకం చేస్తావు, పైకి తిరిగి నీకు మీద ఆపద వచ్చినప్పుడు దళితులను ఉపయోగించుకుంటావు, దళితుడు అనే పేరు ఉపయోగించుకుంటావు. మిగతా టైంలో నువ్వు దళితుడు కాదా అన్న విధంగా నువ్వు చేసే ప్రవర్తనలో, నువ్వు చేసే విధానాన్ని బట్టే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇకనైనా నీలో మార్పు రాలేనప్పుడు నిన్ను ఏ విధంగా నీకు బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తామని తెలియజేస్తూ కెమెరామెన్